చచ్చిపోయినాక నాకు పింఛన్ వచ్చినాక నేనే వండుకొని తిన్నా. ముచ్చిన తల్లగా వచ్చింది నాకు పింఛన్. నా బిడ్డ పింఛన్ పెట్టింది చచ్చిపోయిన బిడ్డ. పింఛన్ పెడితే ముచ్చిన తాళ్ళు వచ్చిన అందు కదా నీ వెంటనే ఉంది, లేకపోతే ఈ ఆంధ్రాలో కదమ్మా ముచ్చిన తల్ల కూడా తప్పించినట్టే నా బిడ్డ అక్కడికి వద్దాం అల్లుడి బిడ్డ వద్దాం అయ్యా నేను ఉందంటే లేక ముచ్చిన తాళ్ళు వచ్చింది. సంవత్సరానికి నా బిడ్డ చచ్చిపోయింది. మంచి బంగారం బిడ్డ చచ్చిపోయింది. కొడుకు అయితే ఎట్టాడు చేతి కూడా ముట్టుకోలే, తండ్రి చచ్చిపోతే ముట్టుకోలేదు, అంటుకోలేదు, నీళ్ళు పోయలేదు. మంగళీలో చచ్చిపోయిందిగా, చచ్చిపోతే మా ఆవిడే దానం చేసింది, అల్లుడి బిడ్డే దానం చేశాడు. అయితే ఇక వాళ్ళ ఇద్దరు వాళ్ళ మీకు చిన్న బిడ్డ వాళ్ళ కాడికి పోయిరా? చిన్న బిడ్డ కాదు, పెద్ద బిడ్డ కాడే వచ్చి ఉంటున్నాయి. ఇక వచ్చి ఉంటుంటే కాదు ఎక్కడ నన్ను చేపు వచ్చిందా వండుకొని తినుకుంటా. ఎప్పుడైతే కాలు పడిపోయిందో చేసుకొచ్చి పెట్టిపోయారు. 4 ఏళ్ళు తీసుకొని చూడలేక ఒక మందు లేక. మనోడు కూడా థమ్సాప్లు బంద్ చేస్తాడు. థమ్సాప్లు బంద్ చేశాను కూడా మా అమ్మమ్మ రోజు మన ఇంట్లో వచ్చి సత్యం మనకి తీరట్టు చన్నాలు పెట్టిపోవాలి. మనోడు చిన్నప్పుడు 50 కానీ జాది మన 50 కానీ జాది 16 సంవత్సరాలు జాది పెళ్ళింటికి వచ్చినాక తండ్రి వచ్చి తీసుకుని పోయింది. తండ్రి కూడా లేదు దానికి, గురువు కూడా లేడు. ముగ్గు విడిచిపెట్టి మళ్ళీ మన ఇచ్చుకుని దగ్గరికి అట్లా ఉంటాను. ఇల్లు కట్టించుకొని తాతయ్య గారు ఇల్లు కట్టించింది, రేపు వేసి దాంట్లో ఉంటుంది. స్నానం చేసి అన్నం ఉంటుంది. అది పెనిట్ని కూడా చూడాల నా బిడ్డ, అందుకని వెళ్ళిపెట్టిపోయింది. ఇంకొక ఆమె తీసుకుని ముగ్గునే చూడలే. ఇక నన్ను చూసి నన్ను చేసుకొచ్చి అడుగు తెచ్చుకుంది. మీ సొంతం ఇక్కడ? మా సొంతమా ఇల్లందు దగ్గర, ఖమ్మంకి వెళ్ళి తెలుసా ఇల్లందు? ఇల్లందు తెలుసు, ఖమ్మంకి వెళ్ళిగా.